వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వేర్ ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది యూపీఎస్సీలోను అండ్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఏదైనా స్టేట్ ఎగ్జామ్లో మనం ఎలా రాయాలి అండ్ యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్కి స్టేట్ ఆన్సర్ రైటింగ్కి డిఫరెన్స్ ఏముంటుంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ అన్ని రకరకాలుగా డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయండి. ఆ డిఫరెన్సెస్ మనం నేర్చుకోవాలి. సేమ్ యూపీఎస్సీలో ప్యాటర్న్ మీరు ఏపీపీఎస్సీలో అప్లై చేయొద్దు, ఏపీపీఎస్సీలో అప్లై చేసింది స్టేట్ మన టీఎస్పీఎస్సీలో చేయకూడదు. సో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అండ్ వాట్ ఈస్ ద గుడ్ ఆన్సర్, ఒక గుడ్ ఆన్సర్ మనం ఎలా రాయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ గుడ్ ఆన్సర్. గుడ్ ఆన్సర్ అంటే అసలు ఏంటి, ఒక మంచి బెస్ట్ ఆన్సర్ అంటే ఏంటి అని అంటే చూడండి, a good answer is one that known and what the question is really asking for. అంటే క్వశ్చన్ రియల్ గా ఏం అడుగుతుంది అనేది మనం రాయగలగాలి. అంటే క్వశ్చన్ ఏదైతే అడుగుతుందో అప్పుడు మనం దానికి సంబంధించిన ఆన్సర్ రాస్తేనే అది బెస్ట్ ఆన్సర్ అవుతుంది. అంతేకాని మనకు వచ్చిందో మనకు అర్థమైందో రాయడం కాదు. అందుకే క్వశ్చన్ అనేది ఎప్పుడైనా కూడా 2-3 టైమ్స్ మంచిగా రీడ్ చేసిన తర్వాతనే ఆన్సర్ రాయాలి. ఓకేనా? సో చూద్దాం. అండ్ మనం ఎప్పుడైనా ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జామినర్ కూడా వాట్ దే వాంట్ అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన క్వశ్చన్ నుండి, మన ఆన్సర్ నుండి, అండ్ వాళ్ళు వైల్ రీడింగ్ దాట్ మన ఆన్సర్ని చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి, వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ ఉండాలి, వాళ్ళకి ఇంకా చదవాలి అన్న ఇంట్రెస్ట్ రావాలి. ఓకేనా? అప్పుడు మనము ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినర్కి బోర్ కొట్టేలాగా ఎప్పుడు రాయకూడదండి. అండ్ ఎస్పెషల్గా మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనకు మంచిగా వచ్చిన ఆన్సర్సే స్టార్ట్ చేయాలి. రిమెంబర్ దిస్. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఆన్సర్. అసలు ఇది అంటే ఇక్కడ నేను ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ వాళ్ళందరికీ కలిపి చెప్తున్నాను. సో చూడండి, డిఫరెన్సెస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఎలా రాయాలి డిఫరెన్సెస్ అనేది కూడా. ఓకే, సో చూద్దాం అసలు స్టాండర్డ్ ఆన్సర్ అంటే ఏంటి. స్టాండర్డ్ ఆన్సర్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, సో రైట్ వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ అంటే క్వశ్చన్ లో ఏం అడిగారు. ఓకేనా? క్వశ్చన్ లో ఏం అడిగారు అనేది మనకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ ప్రియారిటీ. ఏంటంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అండ్ దానిలో కీవర్డ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ అంటారు, డిస్కస్ అంటారు, డిస్క్రైబ్ అంటారు. ఓకేనా? డిఫరెన్సెస్. సో ఇలా మనకి చాలా కీవర్డ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ అంటే వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ అంటే క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు. అందుకే రీడ్ ద క్వశ్చన్ అట్లీస్ట్ 2-3 టైమ్స్ రీడ్ చేసుకోవాలి. మనం రీడ్ చేసిన తర్వాత ఒక చిన్న లాస్ట్ పేజ్ లో మనకి ఏమిటి ఉంటుందంటే స్పేస్ ఉంటుందండి. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న లైక్ ఒక స్ట్రక్చర్ చేసుకోండి. ఒక ఇంట్రోలో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి, కంక్లూజన్ లో ఏం రాయాలి, ఒక చిన్న స్ట్రక్చర్ చేసుకోండి. ఈ స్ట్రక్చర్ ని పర్ఫెక్ట్ గా మీ ఆన్సర్ లో రాయండి. ఓకేనా? సో డోంట్ రైట్ బ్లైండ్లీ, డైరెక్ట్ స్టార్ట్ చేయకండి, ఎందుకంటే అప్పుడు మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. బట్ డోంట్ లాస్ ద హార్ట్ దట్ యు మే నాట్ నో ద ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద పేపర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారని రాయాలంటున్నారు. ఒకవేళ మనం క్వశ్చన్ పేపర్ చూసినాం, మనకు అన్ని ఆన్సర్స్ రావు, మరి అప్పుడు ఏం చేయాలి? సో ఎప్పుడైనా కూడా మీకు అన్ని ఆన్సర్స్ రానప్పుడు ఫస్ట్ మీరు వరి అవ్వద్దు. ఓకేనా? హోప్స్ వదులుకోవద్దు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఏమొచ్చు, ఓకేనా? మీకు ఫస్ట్ ఏమొచ్చు, వచ్చిన వాటికి ఫస్ట్ ఏం చేయాలి? ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. మీకు రాని క్వశ్చన్లో అట్లీస్ట్ కొంచెం వచ్చు, ఓకే, నాకు ఒక 2-3 పాయింట్స్ వచ్చు, రాయండి అట్లీస్ట్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో 2 మార్క్స్ కాదు 1 మార్క్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ 2 or 3 మార్క్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో డోంట్ లాస్, అట్లీస్ట్ ట్రై టు రైట్ వాట్ యు నో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ మీకు బాగా వచ్చిన ఆన్సర్ ఫస్ట్ రాయండి. అండ్ నెక్స్ట్, you may know something about the question but not exactly, then don't leave the question. ఇక్కడ నేను ఇది ఇందాక చెప్పాను మీకు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే యూ మే నో సంథింగ్ అబౌట్ ద క్వశ్చన్, మీకు కొంచెమైనా తెలుసు క్వశ్చన్ గురించి, జస్ట్ రైట్. ఓకే, లీవ్ చేయొద్దు, వదిలేయద్దు క్వశ్చన్ని. బట్ నాట్ ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ కొంచెం తెలుసు నాకు. సమ్ టైమ్స్ అనిపిస్తుంది కదా, నాకు ఇది కొంచెం తెలుసు కానీ గుర్తొస్తలేదు, నాకు ఐడియా ఉంది కానీ గుర్తొస్తలేదు, అండ్ ఆ టైంకి గుర్తురాదు, తర్వాత గుర్తొస్తుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనో లేకపోతే ఎగ్జామ్ ముందు. సో అట్లా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం గుర్తొచ్చినా కూడా రాయండి, వదిలేయద్దు. డోంట్ లీవ్ ద క్వశ్చన్ ఎంటీగా వదిలేసి రావద్దు, ప్లీజ్ రిమెంబర్ దిస్. బట్ రైట్ వాట్ యు నో, మీకు ఏది వస్తుంది రాయండి, ఏం వస్తుంది రాయండి. ఆడ ఇంట్రో రాస్తున్నానా, బాడీ రాస్తున్నానా, కంక్లూజన్ ఇవన్నీ ఆలోచించకండి. ఆ మూమెంట్లో మీకు ఏది వస్తుంది రాయండి. ఇఫ్ యు నో, మీకు తెలుసు అనుకున్నప్పుడు ఇంట్రో, బాడీ, కంక్లూజన్ క్లియర్గా రాయండి. తెలియనప్పుడు మీకు వచ్చిందైనా రాయండి, అంతేగాని పేపర్ వదిలేసి రావద్దు. నెక్స్ట్,
ఫాలో ఏ స్ట్రక్చర్. మరి ఎలా అసలు ఒక మంచి ఆన్సర్ మనం ఎలా రాయాలి? ఇంట్రడక్షన్. అందుకే ఇది మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ రాయాలండి. ఆన్సర్ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏందంటే మీకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. డైలీ రాయాలి, రివ్యూ తీసుకోవాలి. ఒక బెస్ట్ మెంటర్ తోటి రివ్యూ తీసుకోవాలి. డైలీ ఆ రివ్యూస్‌ని మీరు అప్లై చేసుకోగలగాలి. ఓకేనా? సో, డైలీ రాయాలి. మరి ఇంకోటి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. అసలు ఇంట్రడక్షన్ అని అందరూ అంటారు. అసలు వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్? ఓకేనా? సెట్టింగ్ టోన్ ఫర్ ద ఆన్సర్. అంటే మీరు ఏం రాయబోతున్నారు అనేది చెప్పేది మీ ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాం. అప్పుడు మీరు ఏం చెప్తారు? మీ గురించి ఒక బ్రైఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా లేదా? సో, ఇప్పుడు ఆన్సర్ గురించి ఇంట్రడక్షన్ అంటే కూడా ఇక్కడ ఏంది? ఆ క్వెషన్ గురించి మీరు ఏం రాయబోతున్నారు అనే దాన్ని మీరు రాయగలగాలి. అండ్ ఇప్పుడు కొన్ని క్వెషన్స్ తీసుకున్నప్పుడు మనం రీసెంట్ ఇష్యూస్ మీద, రీసెంట్ గా జరిగిన వాటి మీద, న్యూస్ కూడా రిలేటెడ్ గా తీసుకొని రాయొచ్చు అన్నట్టుగా. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అంటే ఏంది? ఇది మన ఆన్సర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నట్టుగా. రిమెంబర్ దిస్. ఓకే. అండ్ ఇంట్రడక్షన్ కూడా ఎన్ని లైన్స్ రాయాలి అవంతా నేను మళ్ళీ ఇంకొక క్లాస్ లో చెప్తాను మీకు రేపు. ఓకే. నెక్స్ట్ బాడీ పార్ట్. మరి బాడీ పార్ట్, అసలు బాడీ పార్ట్ అంటే ఏం రాయాలి మరి? ఫస్ట్ ఇట్స్ బేస్డ్ ఆన్ వాట్? ఇట్స్ బేస్డ్ ఆన్ కీవర్డ్. బాడీ పార్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కీవర్డ్. మనం ఫస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి ఫస్ట్. ఓకేనా? మన డిస్కస్ అన్నాడా, ఎక్స్ప్లెయిన్ అన్నాడా, మన డిస్క్రైబ్ అన్నాడా, ఇదే కాకుండా క్వశ్చన్ లో ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ క్వశ్చన్ లో వాళ్ళు ఏ ఏరియా మీద, కీవర్డ్ అంటే ఏంది? ఆ క్వశ్చన్ అనేది ఏ ఏరియా మీద అడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు అనేది మనం ఇక్కడ కీవర్డ్ గా చూసుకుంటాం. సో ఆ కీవర్డ్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనం బాడీ పార్ట్ లో రాయాలి. ఓకేనా? ఇది ఎలా రాయాలి కూడా నేను చెప్తాను. స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్, ఎన్ని వర్డ్స్ రాయాలి, వర్డ్ లిమిట్ ఎలా కౌంట్ చేస్తారు, ఓకేనా? టైం లిమిట్ ఎలా కౌంట్ చేసుకోవాలి, వర్డ్ లిమిట్ మనం ఎలా కౌంట్ చేస్తాం, ప్రతి ఆన్సర్ కి ఎగ్జామినర్ కూర్చొని మీరు ఎన్ని వర్డ్స్ రాశారని కౌంట్ చేయరు కదా, సో అది ఎలా కౌంట్ చేస్తారు అని నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో బేస్డ్ ఆన్ ద కీవర్డ్ ఇన్ ద క్వశ్చన్ యూ హ్యావ్ ద బాడీ. ఓకే. నెక్స్ట్ కంక్లూజన్ తీసుకున్నప్పుడు రిమెంబర్ దిస్ మస్ట్ ఇంక్లూడ్ యువర్ ఒపీనియన్. మీరు చాలాసార్లు మీ ఒపీనియన్ పెట్టాల్సి ఉంటుంది, బట్ నాట్ ఎవ్రీ టైం. రిమెంబర్ దిస్. మీ ఒపీనియన్ తోటి మీరు రాయాలి, కానీ ఇట్స్ నాట్ ఎవ్రీ టైం. ఇట్ మస్ట్ అన్నారు, కానీ కొన్నిటికి మన ఓన్ ఒపీనియన్ పెట్టకూడదు. కొన్నింటికి. ఓకేనా? కొన్నింటికి, నాట్ ఆల్. 90% మనం ఏంటంటే ఇక్కడ కంక్లూజన్ అన్నప్పుడు మన ఒపీనియన్ తో కూడా కలిపి రాయాల్సి ఉంటుంది, బట్ నాట్ ఎవ్రీ టైం. రిమెంబర్ వెన్ ఆస్క్డ్ ఫర్ యూజువల్లీ ఫర్ లార్జర్ ఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ డిస్పాషనేటెడ్ యాంగిల్. ఎప్పుడు రాయాలంటున్నారు? మస్ట్ ఇంక్లూడ్ యువర్ ఒపీనియన్ ఎప్పుడైతే క్వశ్చన్ అనేది లార్జర్ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు. ఓకేనా? డిస్పాషనేట్ యాంగిల్ ఆఫ్ ద అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు, అండ్ కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్నట్టుగా అడుగుతారు. సో అలాంటి టైంలో మీరు ఖచ్చితంగా రాయాలి. అండ్ మరి ఇక్కడ కంక్లూజన్ అంటే ఏంటి? కంక్లూజన్ అంటే మనం ఏదైతే ఆన్సర్ రాస్తున్నామో దాని యొక్క ఓవర్ వ్యూనే మనకి కంక్లూజన్ వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. నెక్స్ట్ ఈవెన్ ఇక్కడ 2 to 3 మార్క్స్ కూడా మనకి ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నేను ఇందాక చెప్పాను, ఏం తెలియనప్పుడు మీకు వచ్చింది రాయండి. ఓకే. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 4 to 5 minutes ఏం చేయాలంటే పేపర్ ని 1-2 సార్లు చదవండి. రీడ్ ద క్వశ్చన్ ఇన్ ద పేపర్స్. కాన్సన్ట్రేట్ ఆన్. మీరు ఫస్ట్ క్వశ్చన్ 1-2 సార్లు చదవండి. క్వశ్చన్ పేపర్ ని 4-5 minutes తీసుకోండి, ఏం కాదు. తీసుకొని మీకు ఏ క్వశ్చన్స్ వచ్చు, కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ నో ఫస్ట్. మీకు ఏవి బాగా తెలుసు ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో అవి ఫస్ట్ రాయండి. నెక్స్ట్ టిప్స్. సో నేను స్ట్రక్చర్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ లో ఎలా రాయాలి, వర్డ్ లిమిట్ ఎలా ఉంటుంది, బాడీ పార్ట్ లో మనం డయాగ్రామ్స్, ఇదంతా రేపు చెప్తాను, రేపటి క్లాస్ లో. ఓకేనా? ఫస్ట్ జస్ట్ నేను ఈరోజు ఓవర్ వ్యూగా చెప్తున్నాను టిప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకేనా? నెక్స్ట్ స్టిక్ టు ద వర్డ్ లిమిట్. మరి ఈ వర్డ్ లిమిట్ ఎలా నేర్చుకోవాలనేది రేపటి క్లాస్ లో చూద్దాము. ఎలా ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళకైతే 150 words, టీఎస్పీఎస్సీ వాళ్ళకైతే 200 words, అండ్ యూపీఎస్సీ అయితే 150 నుంచి 250 words. ఓకేనా? సో అది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ డోంట్ రైట్ అవుట్ సైడ్ ద మార్జిన్. డోంట్ రైట్ అవుట్ సైడ్ ద మార్జిన్ బయట సైడ్ రాయొద్దండి. ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళకైతే మనకి ఇలా ప్యాటర్న్ ఉంటుంది పేపర్. ఓకేనా? సో ఇలా ఉంటుంది పేపర్ కదా. అదే ఇప్పుడు ఏపీపీఎస్సీ అనుకోండి, ఏపీపీఎస్సీ తీసుకుంటే మనకి ఇలా లైన్స్ బుక్ ఉంటుంది కదా. మరి టీఎస్పీఎస్సీకు మనకైతే ఇప్పటివరకు దీని మీద ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేదు, బట్ అకార్డింగ్ టు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఏపీపీఎస్సీ ఫాలో అయిన ప్యాటర్న్ ఫాలో అయితే రూల్ బుక్కే ఉంటుంది. ఓకేనా? అంటే లైన్ బుక్ ఉంటుందండి, ఇలా లైన్స్ ఉంటుంది. సో మరి అప్పుడు మనం ఎలా రాయాలనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ యూజ్ ద గ్రాఫ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ అండ్ ఎక్సెట్రా
కెన్ సజెస్ట్ అంటే యువర్ క్లారిటీ ఆఫ్ యువర్ టాపిక్. మీరు ఇప్పుడు ఆన్సర్లో గ్రాఫ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ యూజ్ చేయడం వల్ల ఇది మీకు మీ ఒపీనియన్ మీరు ఈజీగా చెప్పొచ్చు. ఇది యూపీఎస్సీలో ద బెస్ట్ అన్నట్టుగా యూపీఎస్సీలో మీరు మంచిగా యూజ్ చేయొచ్చు. బట్ రిమెంబర్ దిస్ సారీ, కమ్ టు ద స్టేట్ పీసీఎస్కి వస్తే సారీ, ఇక్కడ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ తీసుకున్నప్పుడు ఎస్పెషల్గా ఏపీపీఎస్సీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి, డోంట్ యూజ్ ఓకేనా స్పెసిఫిక్ సింబల్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ స్పెసిఫిక్ సింబల్స్ అన్నాడు. సో మీరు ఇలా గ్రాఫ్స్ ఫ్లో చార్ట్స్ స్పెసిఫిక్గా వాడకండి అండ్ స్పెషల్గా హైలైట్స్ ఏం చేయకండి. ఇక్కడ జస్ట్ హెడ్డింగ్ రాసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఆన్సర్ రాసేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని దీన్ని హైలైట్ చేసి దీనికి ఇంకో కలర్ ఇచ్చి ఇంకో కలర్తో రాసి దీన్ని బోల్డ్ చేసి అలా ఏం చేయొద్దు, గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఏపీపీఎస్సీ వల్ల అది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇలా రాయాలనే దాన్ని నేను మీకు 120 ప్లాన్తో కలిపి పెట్టానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఓకేనా. సో డోంట్ డూ దట్, రిమెంబర్ ఏపీపీఎస్సీ స్పెషల్ సింబల్స్ ఏం వాడొద్దు. అండ్ కమ్ టు ద టీఎస్పీసీకి వస్తే మనకి ఇక్కడ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇప్పటి వరకు లేదు, బట్ వాళ్ళు ఏమన్నా ఇస్తారన్నది తెలియదు. ఇస్తే మనం ఫాలో అవుదాము, ఒకవేళ ఇవ్వకపోతే మనము అప్పుడు మరి మనకు అవకాశాలు అయితే 2 తీరులా ఉన్నాయి, ఒకటి ఏపీపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు, ఇంకోటి యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. సో 2 ప్యాటర్న్లో మీరు ఆన్సర్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ టీఎస్పీసీ తీసుకుంటే చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, బట్ బెస్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు హెడ్డింగ్ రాస్తాం ఇక్కడ ఓకేనా, హెడ్డింగ్ రాసేసినాం, ఈ అండర్లైన్ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నేషనలిజం ఓకే, నేషనలిజం రాసేసి ఇక్కడ పాయింట్ 1 ఓకేనా. సో పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఇలా రాసేసుకుంటే వెళ్ళిపోండి ఓకే. అయితే ఇక్కడ మనకైతే ఈ స్పెషల్ సింబల్స్ మీద ఏమి ఇవ్వలేదు, ఏపీపీఎస్సీకి అయితే ఇచ్చారు కాబట్టి మనం అది ఫాలో అవ్వాలి. టీఎస్పీఎస్సీ సింపుల్గా ఒక ఆన్సర్ స్ట్రక్చర్ రాసేసుకుంటూ వెళ్ళిపోండి. పాయింట్స్ కూడా మీరు బుల్లెట్ పాయింట్స్, ఇక్కడ పాయింట్ కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు, నెంబర్స్ కూడా జస్ట్ నెంబర్ ఇచ్చేసుకుంటూ కూడా రాసుకోవచ్చు ఓకేనా, అలా చూసుకోవాలన్నట్టుగా మనం. నెక్స్ట్ మరి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి డిఫరెన్స్ ఏంది, యూపీఎస్సీకి డిఫరెన్స్ ఏంది. సో యూపీఎస్సీ అన్నప్పుడు మీకు పేపర్ వచ్చేసి ఇలా ఉంటుందండి, 4 sides ఉంటుంది. సో ఇక్కడ ఈ మధ్యలో రఫ్ పేపర్ ఉంటుంది, రఫ్ పేపర్లో మీరు రాయాల్సి ఉంటుంది. అదే కమ్ టు ద ఏపీపీఎస్సీకి వస్తే ఇలా లైన్స్ బుక్ ఉంటుందండి. మరి టీఎస్పీఎస్సీకి అయితే మనకి డిక్లేర్ చేయలేదు, బట్ మోస్ట్లీ లైన్స్ బుక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 44 pages ఓకేనా, 44 pages బుక్లెట్ ఉంటుంది. మరి టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 15 questions ఉంటాయి ఓకేనా. అయితే 15 questions అంటే ఇక్కడ మనం ఎంత రాయాలంటే మినిమమ్ ఎన్ని రాయాలని, మినిమం వచ్చేసి 3 pages రాయాలని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 44 pages అన్నాం కదా ఓకేనా, 44 pages బుక్లెట్ తీసుకుంటే 15 × 3 45 అవుతుంది, అంటే అప్రాక్సిమేట్ మనం 3 pages రాయాలి. మరి ఇక్కడ ఇంతే రాయాలి, ఒక క్వశ్చన్ తర్వాత గ్యాప్ ఇవ్వాలి అట్లా ఏమన్నా ఉంటుందంటే అట్లా ఏం ఉండదు, స్పేసెస్ మనమే అంటే జస్ట్ మనకి బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లో మనం ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. వాళ్ళు ఒక క్వశ్చన్ తర్వాత ఇంత స్పేస్ ఇచ్చి రాయాలా, లేకపోతే ఒక క్వశ్చన్ తర్వాత వాళ్ళే క్వశ్చన్స్ ఇస్తారు అట్లా ఏం ఉండదు, వాళ్ళు జస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు, మీరు రాసుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ మినిమం 2.5 pages నుంచి 3 pages మీరు ఆన్సర్ రాయగలిగే లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. 3 pages మీ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఐ విల్ టెల్ యూ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకనంటే 3 pages మీరు రాయగలిగితేనే ఫైనల్లో కూర్చున్నప్పుడు మనం చదివినంత గుర్తురాదు కదా, ఆ మూమెంట్లో ప్రజెంటేషన్ ఇవ్వగలిగిన వాళ్ళే బెస్ట్గా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మనము టీఎస్పీఎస్సీకి వస్తే ఇక్కడ 200 word లిమిట్ అండి, 15 questions 200 word లిమిట్. అండ్ నేను టీఎస్పీఎస్సీ గురించి చెప్తున్నా, 3 sections ఉంటాయి క్వశ్చన్ పేపర్లో, ఈచ్ సెక్షన్ వచ్చేసి 2 కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి సెక్షన్లో కూడా 2 కంపల్సరీ క్వశ్చన్, అంటే ప్రతి సెక్షన్కి 1 2 3 4 5 questions ఉంటాయి. సో ఈ క్వశ్చన్ 1 question 2 question కంపల్సరీగా రాయాలి. 3కి వచ్చేసి ఏబి ఆప్షన్ ఉంటుంది, ఏఆర్బి, అండ్ 4th question కూడా ఏఆర్బి, 5th question కూడా ఏఆర్బి ఉంటుంది. సో ఇట్లా ప్రతి సెక్షన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. మరి ఏపీపీఎస్సీ వేస్తే మళ్ళీ డిఫరెన్స్, 3 sections ఉంటాయి, 5 questions కంపల్సరీ, 5 questions కంపల్సరీ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. సో ఇక్కడ ప్యాటర్న్ ఏంది డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏపీపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి. ఏపీపీఎస్సీలో వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో మళ్ళీ ఏబి, క్వశ్చన్ నెంబర్ 2 ఏబి, క్వశ్చన్ నెంబర్ 3 ఏబి, ఇలా ఉంటాయి అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఓకే. సో 10 marks ఉంటుంది, 150 words. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, యూజ్ ఓన్లీ 1 pen, బ్లూ ఆర్ బ్లాక్. అండ్ ఏపీపీఎస్సీ వాళ్ళది నేను ఆల్రెడీ క్లియర్గా పేపర్స్ కూడా చూపించుకుంటూ, ప్రీవియస్ పేపర్స్ కూడా చూపించుకుంటూ వీడియో చేశానండి. డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. 120 days ప్లాన్ ఫర్ ఏపీపీఎస్సీ అని ఉంటుంది, అందులోనే క్లియర్గా చేశాను, చూడండి ఓకే. ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్
నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డు నాట్ ఓవర్ రైట్ చేయకూడదు. అండ్ ఆన్సర్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో అని రాసా, ఇలా కొట్టివేసి మళ్ళీ ఇక్కడ అండ్ అని పెట్టి ఇంకోటి రాసి మళ్ళీ ఇలా కొట్టివేసి అలా చేయకండి. ఓకేనా. నెక్స్ట్ బి ఎక్స్ప్రెసివ్. మన ఆన్సర్ అనేది ఎప్పుడైనా కూడా మన నాలెడ్జ్ ని రిఫ్లెక్ట్ చేయగలిగేలా ఉండాలి. మన నాలెడ్జ్ అనేది ఎగ్జామినర్ అనేవాడు ఫీల్ అవ్వాలి. ఓకేనా. ఎవరైతే మన పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారో మన కాపీని కరెక్షన్ చేసే వాళ్ళకి మన ఆన్సర్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వగలిగేలా మనం రాయాలి. అంటే మన ఆన్సర్ అంటే ఆన్సర్ కదా, మన నాలెడ్జ్, మనకు ఎంత నాలెడ్జ్ ఉందని వాళ్ళు ఫీల్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ ట్రై టు రైట్ ఏ సాలిడ్ కంక్లూజన్. ఒక సాలిడ్ కంక్లూజన్ ఇవ్వగలగాలి. వాట్ యూ వుడ్ డూ. ఓకే, వాట్ యూ వుడ్ డూ అండ్ విచ్ సైడ్ డూ యూ సపోర్ట్ అనే దాని మీద మనం ఇవ్వాలి. అంటే క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మళ్ళీ అందులో డిస్కస్, డిబేట్ ఇలా ఉంటాయి కదా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ ద ఎండ్. మీకు ఏదైనా ఆన్సర్ సరిగా తెలియలేదు, నాకు ఇది రాదు అనుకున్నప్పుడు దాన్ని స్టార్టింగ్ లో రాయకండి, లాస్ట్ కి రాసేయండి. ఇంకా అయిపోయింది, ఇంకా రాయలేను అనుకున్న టైంలో దాన్ని తీసుకుపోయి లాస్ట్ కి రాసేసేయండి. అలా అని మనకు రాని ఆన్సర్స్ కి మీరు స్పేస్ వదులుకొని నెక్స్ట్ ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. మనకు అలాంటి రూల్స్ అయితే ఏం లేవు. సో మీకు వచ్చిన ఆన్సర్స్ రాసేసుకుంటూ వెళ్ళిపోండి, రాని ఆన్సర్స్ ని లాస్ట్ లో రాసేయండి. ఓకే. నెక్స్ట్ ఇంట్రో కంక్లూజన్ షుడ్ బి మెజర్డ్. ఎప్పుడైనా కూడా ఇంట్రడక్షన్ కంక్లూజన్ రాసేటప్పుడు మనము బేస్డ్ ఆన్ వర్డ్, ఇప్పుడు 150 వర్డ్స్ అన్నప్పుడు, 200 వర్డ్స్ అన్నప్పుడు, 250 వర్డ్స్ అన్నప్పుడు ఎలా రాయాలనేది మనం ఒక మెజరబుల్ గా రాయాలి. నేను రేపు చెప్తాను ఎలా రాయాలి. ఇంట్రోలో అంటే ఒక లైన్ కి ఎన్ని వర్డ్స్ రాయాలి, అండ్ ఇంట్రోకి మొత్తం ఎన్ని లైన్స్ రాయాలి, కంక్లూజన్ కి ఎన్ని లైన్స్ రాయాలి, బాడీ పార్ట్ లో ఎన్ని లైన్స్ రాయాలి, ఒక లైన్ కి ఎన్ని వర్డ్స్ రావాలి, రేపు డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా. అండ్ ఇంట్రో అండ్ కంక్లూజన్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అండ్ బాడీ అనేది బాడీ పార్ట్ అనేది యాక్చువల్లీ ఇదేంటంటే మనకి మెయిన్ అట్రాక్షన్ పార్ట్ అన్నట్టుగా. సో ఇక్కడ మెయిన్ గా రాయాల్సింది ఏంటంటే కీ టర్మ్స్. క్వశ్చన్ లో కీ టర్మ్స్ ఏం అడిగారో ఆ కీ టర్మ్స్ మీద మనం ఆన్సర్ రాయగలిగే లెవెల్లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ బాడీ ఆఫ్ ఆన్సర్ విచ్ ఈ 70 to 80% ఆన్సర్ షుడ్ బి టర్న్డ్ అకార్డింగ్ టు ద కీవర్డ్. ఎప్పుడైనా కూడా మన బాడీ పార్ట్ ఆఫ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో 70 to 80% అనేది వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్. ఓకేనా. కీవర్డ్స్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ లో అడిగిన కీవర్డ్స్ రిలేటెడ్ గా రాయగలగాలి. ఫైనల్లీ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇట్ షుడ్ బి హాలిస్టిక్ అప్రోచ్. ఒక హాలిస్టిక్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ మనం కూడా ఇక్కడ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రోగ్రామ్స్ అయితే రన్ చేస్తున్నాము, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, అండ్ యూపీఎస్సీ కూడా స్టార్ట్ చేసాము. సో మీకు స్కెడ్యూల్స్ కూడా యూపీఎస్సీ కూడా ఇస్తాను. ఆల్రెడీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పెట్టేశాము. ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు 9618273181 నెంబర్కి కాల్ చేయండి, మేము క్లియర్ చేస్తాము మీ డౌట్స్ ఏమన్నా ఉంటే రిలేటెడ్ టు ద ఎగ్జామ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ ఎలా రాయాలి ఎగ్జామ్